Welcome to my channel Sri Ammukochi. Please subscribe to my ఒకవేళ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ చేతి ఆవకాయ. మమ్మీ మామిడికాయ పచ్చడి పెట్టింది, తొక్కు. మా సైడ్ అయితే తొక్కు అంటే మామిడికాయ తొక్కు, మామిడికాయ తురుము అని. మమ్మీ పెట్టింది అయితే ముక్కలతోటి కాబట్టి మామిడికాయ తొక్కు అని అంటాము. కొందరేమో మామిడికాయ పచ్చడి అంటారు. అది ఫస్ట్ ఒక డే ముందే ఈ మామిడికాయలు ఉంటాయి కదా, మమ్మీ పెట్టింది 30 కాయలు పెట్టింది. ఇది 30 మ్యాంగోస్ అన్నట్టు. అవి వాటర్లో నానబెట్టుకోవాలన్నట్టు ఓవర్ నైట్. ఒకరోజు ముందే 3 పావు కిలో అల్లమును వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాం అన్నట్టు. మార్నింగ్ లేవగానే ఈజీగా ఉంటుందని ప్రాసెస్. నైట్ నానబెట్టుకున్న మామిడికాయలని వాష్ చేసుకుంటా ఒక క్లాత్ మీద పెట్టుకోవాలన్నట్టు. తర్వాత మంచిగా తుడుచుకోవాలన్నట్టు క్లాత్ తోటి. తుడుచుకున్నాక ఇవి మనము ముక్కల్లాగా కట్ చేయడానికి అక్కడ వెళ్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారన్నట్టు. తర్వాత ఇది పోసుకు అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ కిలోన్నర ఆయిల్ తీసుకున్నాము. ఇందులో జీలకర్ర ఇట్లా వేయించుకున్నాను. 3 పావు కిలో ముందు అల్లం వెల్లుల్లి ఒలుచుకున్నది కదా, ఇప్పుడేమో అది పేస్ట్ లాగా పట్టింది అన్నట్టు మమ్మీ. ఇది ఆయిల్ కొంచెం హై ఫ్లేమ్ మీద వేడయ్యాక ఇక్కడ మిరపకాయలు ఉంటాయి కదా, అవి ఒక 2 స్పూన్స్ అంతా చల్లుకుంటే సరిపోతుంది అన్నట్టు. మిరపకాయలు టేస్ట్ అనేది బాగా ఫ్లేవర్ తెలుస్తుంది అన్నట్టు మామిడికాయ పచ్చడి తినేటప్పుడు. ఆయిల్ వేడయ్యాక చూడండి 2 స్పూన్స్ అంతా మిరపకాయలు చల్లుకుంటే సరిపోతుంది. తర్వాత జీలకర్ర ఇంతకుముందు చూపించాను కదా, ఆ జీలకర్ర కూడా ఇందులో వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఒక 2-3 స్పూన్స్ అన్నంత. తర్వాత ఆయిల్ ఇప్పుడు వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఆఫ్ చేయాలన్నట్టు. ఆఫ్ చేసినాక కొంచెం చల్లారినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. లేకుంటే అది పొంగి, హై ఫ్లేమ్ మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేసుకుంటే పొంగి బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. అందుకోసమే చల్లారినాకనే ఫస్ట్ మామిడికాయలు గట్టిగా ఉండాలంటే, మెత్త కాకుండా ఉండాలంటే పోసు ఉంటుంది కదా, ఇంతకుముందు అది చల్లారినాక మామిడికాయల ముక్కలకి కొంచెం పోసుకొని పట్టించాలన్నట్టు ఆయిల్. అలా అయితేనే మామిడికాయల ముక్కలు అనేది కొంచెం గట్టిగా మెత్త కాకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కారం ఎంత తీసుకుంటున్నామంటే మెజర్మెంట్స్ 25 కాయలకి ఒక తవ అంత, దీనంత అన్నట్టు. తవ చూపిస్తున్నాం కదా అంత అన్నట్టు. ఇప్పుడు మనం 30 కాయలు తీసుకుంటున్నాం కాబట్టి తవతో పాటు ఒక గ్లాస్ అంత, చిన్న టీ గ్లాస్ అంతా కారం పడుతుంది అన్నట్టు. చూపిస్తున్నాను కదా, అంత టీ గ్లాస్ అంతా కారం పడుతుంది అన్నట్టు. 30కి తవ కన్నా కొంచెం గ్లాస్ ఎక్కువ. ఇక్కడ కారం కూడా సేమ్ అంతే. ఉప్పు కూడా సేమ్ అంత అన్నట్టు. ఉప్పుకి హాఫ్ సేమ్ తవ అంత ఉప్పు, కొంచెం తక్కువ గ్లాసు, కొంచెం తక్కువ ఉప్పు తీసుకునడం అవుతుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ అంతా పసుపు వేసుకుంటున్నాం అన్నట్టు. తర్వాత ఇక్కడ జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి ఉంటుంది కదా, అది వేయించుకొని మమ్మీ అనేది అది పౌడర్ పట్టింది అన్నట్టు. ఆ పౌడర్ అనేది వేసుకోవాలన్నట్టు. తర్వాత ఇక్కడ కొంచెం టేస్ట్ తినేటప్పుడు, పచ్చడి తినేటప్పుడు ఏమనిపిస్తుంది, మధ్యలో ఇవి వెల్లుల్లి తింటే టేస్ట్గా అనిపిస్తుంది అన్నట్టు. అలా ఒక గుప్పడంతా వెల్లుల్లి రెబ్బలు అనేది చల్లుకోవాలి. మళ్ళీ తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది
వేసుకోవాలన్నట్టు 3/4 కిలో అంతా. ఇవి బాగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. మెంతుల పొడి ఇట్లా ఇలా మొత్తం కలిపినాక మనము ముక్కలు అనేది వేసుకోవాలన్నట్టు. ఇలా చేసుకుంటే మనకి 1 ఇయర్ వరకు నిలువుగా ఉంటుంది. ఆయిల్ తక్కువైనా ఉప్పు తక్కువన్నా పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది అన్నట్టు. ఆయిల్ను ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటే సంవత్సరం పాటు పచ్చడి అనేది మామిడికాయ పచ్చడి అయినా మామిడికాయ తొక్కైనా నిలువ ఉంటుంది. ఇప్పుడు మనం మొత్తం కలిపినాక ఇంతకుముందు పోపు ఉంటుంది కదా, ఆ పోపు అనేది ఇందులో మిక్స్ చేసుకున్న దాంట్లో పౌడర్స్ ఉన్నాయి కదా, అందులో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా ముక్కలను యాడ్ చేసుకుంటా మనము ఎందులో ఏదో పెట్టాలనుకుంటున్నామో, లేకుండా మామిడికాయ జాడి ఉంటారు కదా అందులో పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇది వేసుకుంటున్నాం కాబట్టి మమ్మీ 1 ఇయర్ దాకా నిలువ ఉండాలని చెప్పేసి ఇది మొక్కి అందులో వేస్తుంది అన్నట్టు జాడీలో. మెల్లమెల్లగా ముక్కలు అన్నీ ఒకటేసారి ముక్కలు అనేది వేయలేదు మమ్మీ, బాగా అబ్జర్వ్ చేయండి. కొన్ని ముక్కలు మనం ఇంతకుముందు కలిపిన పౌడర్లలో చేసుకొని బాగా మిక్స్ అయ్యాకనే ఆ జాడీలల్లో వేసింది అన్నట్టు. అన్నీ ఒకటేసారి వేస్తే పౌడర్ అది ఇది కూడా పట్టదు అన్నట్టు. మళ్ళీ క్యాప్ తోటి క్లోజ్ చేసేసి దీనికి బట్ట అనేది కడతారు అన్నట్టు. తర్వాత 3 డేస్కి మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉప్పు ఆయిల్ తగ్గిపోయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.